నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు, పొలాలను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రమేష్ బాబు. మైలవరం ఎమ్మెల్యే వసంత మైనింగ్ మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి జోగి కృష్ణప్రసాద్ 40 నుంచి 50 అడుగుల లోతు మట్టి తవ్వి కోట్లు దోచుకుంటున్నాడని ఆరోపించిన రమేష్. యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా సిఆర్సీ ప్రాంగణంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న సత్యనందరావు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ 600 కోట్ల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పిడుగు. మంజూరైన నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించిన హరిప్రసాద్. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు, ఫలాలను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సోమవారం ఉదయం పెందుర్తి మండలం సుజాత నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పలువురికి చికిత్స నిమిత్తం అందజేసే మొత్తాలను చెక్కులను రూపేణా అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకెంతో సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో ఇదొకటని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆరోగ్యంగా కొరకై తమ సొంత నిధులు చించనక్కర్లేదని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. 61,922 రూపాయల చెక్కులు 6 లబ్ధిదారులు సీఎం రిలీఫ్ చెక్స్ వచ్చాయి. నేను ఎప్పుడు కూడా ఆనందపడే కార్యక్రమం, ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించే కార్యక్రమం. ఈ చెక్కులు ఇస్తున్నప్పుడల్లా కూడా నేను మీ ద్వారా అప్పీల్ చేస్తాను, ఇంకా ఎవరన్నా ఉండి ఈ ఆఫీసుకు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఏ పేదవాడు కూడా సొంత డబ్బులతో వైద్యం చేయించుకుని నష్టపోకూడదని చెప్పి పెద్ద ఎత్తున ఇలా మేము కుడి చేతితో లెటర్ ఇస్తే వారం రోజులు అలా ఎడ చేతితో చెక్కు వచ్చేస్తా ఉంది. చాలా మంచి కార్యక్రమం. ఆ పెద్దలు ఆశీస్సులు ఎవరైతే బాధ్యతలు ఉన్న వారికి ఉన్నాయి కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా మరొకసారి పిలుపునిస్తూ, మా ఎమ్మెల్యేలందరికీ కూడా ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. ఇస్తున్నప్పుడల్లా కూడా వాళ్ళకి ₹1,00,000, ₹2 లక్షలు, 50,000, 30,000 అలా వస్తుంది అంటే ఇది కదా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి మా నాయకులిద్దరికీ, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కందులపాడు వెలగలేరు పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మైనింగ్ మాఫియా రాజ్యం వెళుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన త్రవ్వకాలు జరుపుతున్న గ్రావెల్ క్వారీ వద్దకు వైసీపీ నాయకులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా క్వారీ నుంచి మాజీ మంత్రి జోగు రమేష్ మాట్లాడుతూ కొన్ని వేల టన్నుల రూపాయల మట్టిని పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా దాదాపు 40 నుంచి 50 అడుగుల లోతు మట్టిని తవ్వి తరలించడం జరుగుతోందని, బూడిదని, ఇసుకని, మట్టిని, భూ వనరులు కాపాడిందల్లా దోచేస్తున్న మైలవరం ఎమ్మెల్యే పావలా ప్రసాద్ ని వెంటనే అరెస్టు చేయాలని, అక్రమంగా సంపాదించిన మైనింగ్ సొమ్ము అంతటిని తిరిగి కట్టించాలని, మళ్లీ ఎలక్షన్ రాక మునిపే పావలా ప్రసాద్ ని తన స్వగ్రామమైన ఐతవరం తరిమి కొట్టాలని మండిపడ్డారు. మాజీ మంత్రి వర్యులు జోగు రమేష్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనింగ్ దోపిడీ, మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారో ఒకసారి అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు KGF 3, KGF 1 చూస్తుంటారు, KGF 2 చూస్తుంటారు. KGF 3 మాత్రం మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ ఆధ్వర్యంలో KGF 3ని ఏ విధంగా దోచుకుంటున్నాడో ఒకసారి ప్రజలందరికీ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడైన ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మీడియా మిత్రులందరూ కూడా పావలా ప్రసాద్ చేసే అరాచకాలు, దుర్మార్గం,
ఒక పక్కన ఇసుక, ఒక పక్కన గ్రావిల్, ఒక పక్కన మట్టి, ఒక పక్కన బూడిద, సహజ వనరులు మొత్తం కూడా దోపిడీ చేస్తున్న విధానాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు నేను ఎక్కడో చెప్పలా. మిమ్మల్ని స్వయంగా తీసుకొచ్చి మీ సమక్షంలోనే ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత పొక్కులైన డ్రైవర్లు లేరు. దీనికి సంబంధించిన ఇక్కడ ఈ KGF3 ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నా, లేకపోతే లీజుకు తీసుకున్నా, లేకపోతే పావలా ప్రసాద్ వాటాదారులు, లేకపోతే పావలా ప్రసాద్ సంబంధించిన ఎవడో కూడా లేడు, పారిపోయాడు. లారీ సంబంధించిన పాపం వాళ్ళని అడిగితే ఒక బిల్లు చూపించారు. ఆ బిల్లు ఎక్కడ? కొత్తూరు తాడేపల్లి. ఆ కొత్తూరు తాడేపల్లి ఎక్కడ? విజయవాడ రూరల్లో కొత్తూరు తాడేపల్లికి సంబంధించిన విలేజ్లో స్వయంగా మీరు చూడాలి. విలేజ్ కొత్తూరు, సర్వే నంబర్ 45/1, ఎక్స్టెంట్ 1.75కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఇది ఒక బిల్లు. ఈ బిల్లు ఎక్కడ కొత్తూరు తాడేపల్లి, ఎక్కడ విజయవాడ రూరల్, ఎక్కడ జీ కొండూరులో ఉన్న సేగిరెడ్డిపాడు. అంటే ఎంత దుర్మార్గంగా రోజుకి కొన్ని లక్షల రూపాయలు, సుమారుగా 20-25 లక్షల రూపాయల గ్రావెల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. అంటే రోజుకి, నెలకొచ్చి కోట్లాది రూపాయల గ్రావెల్. అంటే ఇన్ని సంవత్సరాలుగా దోచుకుంటా ఉన్నారు. ఎట్లా? ఇది ఒక పావలా ప్రసాద్దేనా? లేదా పావలా ప్రసాద్ చెప్పే నేను సీటు కొనుక్కొచ్చుకున్నాను, చంద్రబాబు నాయుడుకి సూట్ కేసు ఇచ్చాను, లోకేష్కి సూట్ కేసు ఇచ్చాను, ఇంకెవరికెవరికో సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను గ్రావెల్ దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను ఇసుక దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను మట్టి దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను బూడిద దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి బ్రాందీ షాపుల్లో వాటాలు తెచ్చుకోవాలా, బారుల్లో వాటాలు ఇవ్వాలా, పావలా వాటాలు ఏంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదని చెప్పేసి పావలా ప్రసాద్ చేసి నికృష్టమైన, ఇంకోటి కూడా చెప్తున్నామన్నా, పావలా ప్రసాద్ అని నేను చెప్పలా, TV5 నాయుడు గారే చెప్పాడు, BR నాయుడు, ఒకసారి తెలుసుకోండి. అంటే పావలా ప్రసాద్ చేసే దుర్మార్గాల్ని TV5 నాయుడే ఎండగట్టిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలియజెప్పండి, అధికారులకు తెలియజెప్పండి. కలెక్టర్ గారు దయచేసి ఇటువంటి ఘోరాలు, ఇటువంటి దుర్మార్గాలు, దోపిడీ జరుగుతూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మనం అధికారులం కదా, ఈ మైనింగ్ పర్మిషన్ ఒకటి తెచ్చుకొని ఎక్కడో తెచ్చుకొని 50-60 అడుగుల లోతులో రేపేదన్నా ఎవరన్నా రైతులు ఈ ప్రాంతానికి వస్తే కాలుదారి పడిపోతే బతుకుతారా? రేపు పశు జీవాలు, పాపం మూగ ప్రాణులు బ్రతుకుతాయా? ఒక పక్కన ఫారెస్ట్ పర్యావరణం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది? పర్యావరణ డిపార్ట్మెంట్ ఎవరిది? డిప్యూటీ సీఎంని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పవన్ కళ్యాణ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పరిరక్షించిన పవన్ కళ్యాణ్ నీ పక్కనే కృష్ణా జిల్లాలో, అంటే ఎన్టీఆర్ జిల్లాలో పక్కన విజయవాడ నగరానికి పక్కన ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో మనం ఉంటే ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు కనపట్లేదా? కళ్ళుండి చూడలేకపోతా ఉన్నారా? చెవులుండి వినలేకపోతా ఉన్నారా? అదేమంటే ఏదన్నా ప్రత్యక్షంగా చూపిస్తే కేసులు పెడతాయి. ఈ కేసులకి భయపడేవాళ్ళం కాదు. ప్రజాధనాన్ని దోచుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ సమాధానం చెప్పాలా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? ఇంత ఆస్తుల్ని, ఇంత సహజ వనరుల్ని, కోట్లాది రూపాయలు దోచుకుతున్న ఈ దుర్మార్గుల్ని ఆట కట్టించాలంటే అధికారులు చెప్తా ఉన్నా, దయచేసి ఇక్కడి నుంచి ఎంతైతే సహజ వనరుల దోపిడీ జరిగిందో దాని మీద లెక్క కట్టాలా, మైనింగ్ డిపార్ట్మెంట్ రావాలా, దాని మీద పెనాల్టీ వేయాలా, పావలా ప్రసాద్ని బొక్కలో పెట్టాలా, అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలా, పావలా ప్రసాద్ దగ్గర నుంచి డబ్బులు కట్టించాలా.
ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పక్కన ఫారెస్ట్ బౌండరీ కళ్ళు కనపట్లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి? ఫారెస్ట్కి సంబంధించిన మంత్రి కళ్ళు కనపట్లేదా? పర్యావరణం మొత్తం కూడా కొండలన్నీ దోపిడీ జరుగుతూ ఉంటే గాజులు కాస్తా ఉన్నారా? ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడు? సొల్లు మాటలు చెప్పడం కాదు, కరెక్ట్గా పరిపాలన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. దోచుకు తింటా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మీరు అంతా? ఒకటి కాదు, ఇక్కడి నుంచి మొత్తం కూడా మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. నిన్న కాక మొన్న దాములూరు ఇసుక కోరి అక్కడ చూపించా, ఈరోజు చేగిరెడ్డిపాడులో చూపించా, రేపు రోజు ప్రతి ఒక్కటి కూడా బయటికి తీస్తాం ఈ అవినీతి సామ్రాజ్యం. ఇక్కడ జరుగుతున్న అవినీతి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎండగడతాం, బయటికి తీస్తాం, మెడలో వంచుతాం. రేపు వచ్చే మా ప్రభుత్వంలో ఇటువంటి దుర్మార్గులు, కూనీకోరులు, కుట్రదారులు, దోపిడీదారులు, మైనింగ్ మాఫియా చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని కూడా మీరెంత సహజ వనరులు దోపిడీ చేశారో అంతకు 10 రెట్లు మెడలో వంచి కట్టేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నా. యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శనివారం కొత్తపేటలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థానిక సిఆర్సి ప్రాంగణంలో నిర్వహించిన 12వ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా భారతదేశ ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు యోగా సమర్థవంతమైన సాధనమన్నారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయిస్తే శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తున్నారని తెలిపారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఆసనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, యోగా గురువులు, విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఆసీనులైన అతిరథ మహారథులందరికీ కూడా, పెద్దలకు, మాతృమూర్తులకు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలు చెప్పారండి, ఈవేళ ఎందుకు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం? రోజు యోగా చేస్తాం కదా. జూన్ 21వ తారీఖుని భూగోళం మీద వెలుతురు అంటే జ్ఞానం ఎక్కువగా ప్రసరించే రోజుని జూన్ 21వ తారీఖుని. అందుకోసం ఈ రోజుని జ్ఞానం ఎక్కువగా ప్రసరిస్తుంది కాబట్టి, వెలుతురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజుని అంతర్జాతీయంగా యోగా దినోత్సవంగా జరుపుకుంటాం. 2014వ సంవత్సరంలో అంతకుముందు ఒక సంఘటన జరిగింది ప్రపంచంలో. కోఫీ అన్నన్ అని చెప్పేసి వారి పేరు వినే ఉంటారు. ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కోఫీ అన్నన్. నల్ల జాతీయుడు, మహామేధావి. ఆయనంటే ప్రపంచం అంతా గౌరవించేది. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది 2010లో. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది. అనేక దేశాల నుంచి అనేక మంది పెద్దలు వచ్చారు. అందరూ మాట్లాడారు కోఫీ అన్నన్ గారి గురించి. ఆయన్ని మాట్లాడమన్నారట. ఆయన మాట్లాడుతూ, నేను 4 విషయాలు చెప్తాను, ఇప్పటివరకు చాలాసేపు మాట్లాడాను అని చెప్పేసి ఆయన 4 విషయాలు చెప్పారు. దాంట్లో ఏంటంటే, నౌ ది వరల్డ్ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్, ఇండియన్స్ గైడెన్స్ మస్ట్ బి నీడెడ్ అని చెప్పేసి. ప్రస్తుతము ప్రపంచమంతా కూడా 4 రోడ్ల కూడలిలో ఉంది. ఒక రోడ్డు విధ్వంసం వైపు వెళ్తోంది, యుద్ధాల వైపు వెళ్తోంది. ఒక రోడ్డు అల్లకల్లోలం చేయడానికి, దొంగతనాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాల వైపు ఉంది, ఆ వైపు వెళ్తోంది. ఇంకొక రోడ్డు రకరకాల నార్కోటిక్స్కి, వాటికి అలవాటు పడిపోతూ, మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతూ అసలు మనం ఎందుకు జీవించాలో తెలియని పరిస్థితిలో ఉంది. వైపే వెళ్తున్నాయి, ఏ వైపు మనం ప్రయాణం చేసినా. ఇటువంటి సమయంలో భారతదేశం యొక్క, భారతీయుల యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క మార్గదర్శనం మనకి కావాలి. అది మాత్రమే మనని రక్షిస్తుంది ప్రపంచాన్ని అని చెప్పి ఆయన చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు.
2014 సంవత్సరం 13వ సంవత్సరంలో జరిగింది. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రకరకాల తీర్మానాలు ప్రవేశపెడుతూ ఇవాళ ఏ దేశంలో చూసుకున్నా సరే చిన్న పిల్లలకే 7-8 సంవత్సరాల పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. అంతకుమించి జుట్టు తెల్లబడిపోతుంది, రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. అంతకుమించి మనం గమనిస్తున్నాం, పెంకితనం వచ్చేస్తుంది, ఒకళ్ళు చెప్తే విని అలవాటు పోతోంది, జ్ఞాపక శక్తి నశించిపోతోంది. సరే ఏం చేయాలో అర్థం కావటం లేదు. నిరంతరం మందులు గుప్పించేస్తున్నాం. జీవితాంతము జీవన పర్యంతము మందులు వేసుకున్నా ఆ రోగాలకు పరిష్కారం లభించట్లేదు. ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరిందండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మేధావులందరూ చెప్పారు, అసలు భారతదేశం దీని గురించి ఏం ఆలోచిస్తోంది అని చెప్పేసి. మోడీ గారు గొప్పతనము కాదు, ఇంకోటి కాదండి, భారతీయ జ్ఞాన పరంపర గురించి ఆయన అక్కడ చెప్పారు. మా దేశంలో యోగా మహానుభావుడు భగవాన్ మహర్షి పతంజలి వారు యోగాని ప్రవేశపెట్టారు. దాని ద్వారా మా ఋషీశ్వరులు మునీశ్వరులు అనేకం సాధించారు. అనేక సంవత్సరాల పాటు వాళ్ళు బతికారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మరణించేవారు. అటువంటి విధంగా వాళ్ళు జీవనం చేశారు. అటువంటి యోగాని పరిచయం చేస్తే బాగుంటుందేమో అని చెప్పి సూచన ఇచ్చారు. వెంటనే 154 దేశాలు వాళ్ళు దాన్ని అంగీకరించారు. నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రపంచ అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పేసి. ఇవాళ మనం చూస్తున్నామండి, విద్యార్థులు ఏం కోరుకుంటారు, మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఉద్యోగస్తులు నాకు ఇంకా ప్రమోషన్ రావాలి, బోలు డబ్బులు రావాలి అని కోరుకుంటారు. మన తల్లులు ఏం కోరుకుంటారు, నా పిల్లాడికి మంచి ఇల్లు ఉండాలి, మంచి భార్య రావాలి, మంచి పిల్లలు పుట్టాలి అని చెప్పి కోరుకుంటారు. తండ్రులు మనమైతే ఏం కోరుకుంటాం, నా పిల్లాడికి బాంగ్లా కొనాలి, పొలాలు కొనాలి, వాడికి లోటు లేకుండా చేయాలి అని మనం కోరుకుంటాం. ఇవన్నీ కావాలంటే మనకి కావలసింది మంచి ఆరోగ్యం కావాలి, ఒక ఆనందకరమైన వాతావరణం కావాలి. అది లోపించింది. ఈవేళ వీటన్నింటికీ పరిష్కారము యోగా మాత్రమే అని చెప్పేసి ఈవేళ అనేక మంది మేధావులు ఈవేళ చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మహర్షి పతంజలి మనకి అందించిన యోగాని మనం మర్చిపోయాం. దానివల్ల ఈవేళ అనేక రకాలుగా యోగా అంటే కేవలం ముక్కు మూసుకోవడము, ధ్యానం చేయడము, 4-5 యోగాసనాలు వేయడం మాత్రమే కాదండి. 24 గంటలు మనం చేసేది యోగాయే. మన శరీరంలో ఈవేళ ప్రపంచంలో ఉన్న అన్ని సైకియాట్రిస్టులు చెప్తున్నారు ఒకే మాట, మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, 1,00,000 ఆలోచనలు వస్తాయిటండి. దాంట్లో 80,000 ఆలోచనలు వ్యతిరేకాత్మకమైన ఆలోచనలు వస్తాయి, నకారాత్మకమైన ఆలోచనలు వస్తాయి. అంటే ఒకళ్ళు చూస్తే ఈర్ష్యపడడం, నేనే ఎదగాలని కోరుకోవడం, నా కుటుంబమే బాగుండాలని కోరడం, ఇటువంటి ఆలోచనలు 80,000 ఆలోచనలు వస్తాయి. కేవలం 20,000 ఆలోచనలు మాత్రమే సకారాత్మకమైన వస్తాయి. సకారాత్మకమైన ఆలోచనలు పెరగాలి అంటే యోగా చేయాలి, యోగా ఒక్కటే మార్గము అని చెప్పేసి వారు చెప్తున్నారండి. ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యునిగా ఎన్నికైన నాటి నుండి 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో సుమారు 600 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు నిర్వహించినట్లు ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. పిఠాపురంలో బైపాస్ రోడ్లో గల అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి సంక్షేమంపై అధికారులు వివరించారు. అనంతరం డీసీసీబీ బ్యాంక్ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ తదితరులు ప్రసంగించారు. అనంతరం రైతులకు పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి జరగలేని అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో చేసి చూపించారని తెలిపారు. అయితే ఈ సందర్భంగా పాడ పీడీ శివప్రసాద్, పాడ ఏపీడీ వసంత మాధవి, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, చిక్కాల వరలక్ష్మీరావు, అక్షయ్ వెన్న, జగదీష్, గండి కొండలరావు, జనపరెడ్డి, రాంబాబు, సురవరపు సురేష్, చెల్లలక్ష్మి, పిల్లా శివశంకర్, మాదేపల్లి శ్రీనివాస్, జ్యోతుల సతీష్, దుడ్డు నాగు, బోనం పరమేష్, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, నడిగట్ల చింతలరావు, కురుమల్ల రాంబాబు, నల్ల రాంబాబు, బోనం రాజు, పల్లేటి బాపన దొర తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి
నేను పోటీ చేయాలి అనే నిర్ణయించుకున్న ఘడియల్లోనే పిఠాపురానికి స్వర్ణయుగం ప్రారంభమైంది. యుగం అంటే కొంచెం ఎక్కువ కాలం, మీ అందరికీ తెలుసు 4,32,000 సంవత్సరాలు. అందుకనే దీన్ని స్వర్ణ దశ అని పిలుచుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగనంత అభివృద్ధి పనులు ఈ 2 ఏళ్ల కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ మాట ఏ మూలకెళ్ళినా, రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా, ఎవరిని కదిపినా పిఠాపురం అనగానే ముందు వాళ్ళు అడిగేది ఏంటి, అభివృద్ధి అంతా అక్కడ బాగా జరుగుతుందంట కదా, ఎలా సాధ్యం, పవన్ కళ్యాణ్ గారు అన్ని పథకాలు అక్కడికి ఎలా తీసుకొస్తున్నారని అడుగుతున్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం రాత్రి పగలు ఈ నియోజకవర్గానికి ఏమి చెయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే తపన కారణంగా ఈ రోజున మీరందరూ 2 మంది పెద్దలు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో మనకి తెలియజేయడం సంతోషకరం. ఇప్పటి వరకు ఏ హాస్పిటల్కి ఎంత మంజూరైంది, లేదంటే హార్బర్కి ఎంత మంజూరైంది, ఈ వివరాలు మన వాళ్ళందరూ తెలియజేశారు. తెలియని ఒక 2 విషయాలు నేను మీతో ప్రస్తావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం పేరలాలుగా నడుస్తున్న విషయం మనకి అందరికీ తెలిసింది. ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఏంటంటే, ఏ రాష్ట్రానికైనా రాజధాని తలమానికం, రాజధాని లేకుండా మనుగడ సాధించడం కష్టం. అటువంటి రాజధానిని గజెట్ రూపంలో కేంద్రం ప్రకటించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలతో రానున్న కాలంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. దగ్గర 25 లక్షల మంది యువతికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం సాధించిన ఇవి 2 మచ్చుతులు. భారతదేశానికి వస్తున్న ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఇది సమర్థుడైన నాయకుడు సీఎంగా ఉండటం, ఆయన వెనకాల ఒక శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే మనకి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది, మన వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్న నమ్మకంతో పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు నుంచి చూస్తున్నారు. మన పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, సముద్రపు అలలను తట్టుకునే రక్షణ గోడ. 2, ఏలేరు వరదల నివారణ. ఈ 2 కార్యరూపం దాలిస్తే పిఠాపురం దుర్భిక్షంగా మారుతుంది. ఇక్కడ సస్యశ్యామలంగా పంట పొలాలు మనకి పంటలను అందిస్తాయి. ఇందాక వ్యవసాయ అధికారి గారు చెప్పారు, గత వరదల్లో దాదాపు 18,000 ఎకరాలు ముప్పుకు గురయ్యాయి అని. మన రైతు బిడ్డలందరూ ఆరుగాలం కష్టించి పండించే పంట ఒక్క వాన నీటితో సముద్రం పాలైపోయింది. దాని నుంచి రక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కాకినాడ పార్లమెంటు రివ్యూ ముఖ్యమంత్రి గారు సమక్షంలో జరిగినప్పుడు పిఠాపురం ప్రతినిధిగా నన్ను వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఆయన చెప్పింది ఒకటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఏలేరు పథకం కార్యరూపం దాల్చే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పండి. అదే విషయాన్ని నేను ఆ సమీక్ష సమావేశంలో ప్రస్తావించినప్పుడు ఏలేరుకి రిపేర్లు జరుగుతున్నాయి కదా, నా దగ్గర 37 కోట్లతో అంచనాలు కూడా ఉన్నాయి, మీరేంటి ఇప్పుడు 1000 కోట్లు పథకం అంటున్నారు అన్నారు. అప్పుడు ఈ మన వ్యవసాయ అధికారి గారు చెప్పిన వివరాలే నేను ప్రస్తావించాను.
సార్ ఎప్పుడు ఏలేరుకు వరదలు వచ్చినా పిఠాపురం నియోజకవర్గం అంతా మునిగిపోవాల్సింది. పిఠాపురం నియోజకవర్గం వరదల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఈ ఆధునికీకరణ తక్షణం అవసరం ఉంది. దీనికి సుమారుగా 900 నుంచి 1000 కోట్ల వ్యయం అవుతుంది. కాబట్టి మీరు పెద్ద మనసుతో పరిశీలించమంటే ఆయన చాలా పెద్ద బడ్జెట్ నా ముందు పెడుతున్నారు. అయినా సరే నేను అధికారులకు చెప్తాను, దాని మీద అధ్యయనం చేసి నాకు ఒక నివేదిక ఇవ్వండి అన్నారు. ఆ పథకం కూడా కార్యరూపం తెలిస్తే ఇప్పుడు మన వ్యవసాయాధికారి గారు ఏదైతే చెప్పారో వరదల్లో 18,000 ఎకరాల ముంపు రేని అని, అటువంటి విపత్తులకి దూరంగా మనం పిఠాపురాన్ని ఉంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకొని 2 పంటలు లేదా 3 పంటలు పండించుకుంటూ రైతులు మరింత ఆనందంగా ఉంచడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కుల రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూస్తోందని జనసేన నాయకులు విమర్శించారు. అనకాపల్లి రింగ్ రోడ్డు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ, రామచంద్రాపురంలో మీటింగ్ కాపు సంఘం సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా మాట్లాడటం తగదన్నారు. రౌడీ షీటర్ మరణిస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఎంతో మంది మృతి చెందితే మాట్లాడని కాపు సంఘం నేతలు రాద్ధాంతం చేసి లబ్ధి పొందాలని చూడటం తగదన్నారు. ప్రజలు గమనిస్తున్నారన్నారు. 39,000 కోట్లు కాపుల కోసం ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాపు సామాజిక భవనానికి కూడా నిధులు ఇవ్వలేని ఆనాటి ప్రభుత్వం ఇప్పుడు కాపులకు ఏదో చేశామని చెప్పడం తగ్గదన్నారు. తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కృష్ణలంకలో సాయికృష్ణ ఉదాంతం అంశంపై మాట్లాడుతూ, వైసీపీ నాయకుడు జగన్ మరియు వారి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా కుల కుంపటి రగల్చాలని ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు దూలం గోపి, అనకాపల్లి జనసేన పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం కారణం మీ అందరికీ తెలిసిందే. మరి నిన్న రామచంద్రపురం వేదికగా జరిగినటువంటి వైసీపీ సమావేశాన్ని, అలాగే రాష్ట్రంలో కొన్ని జరుగుతున్నటువంటి అసాంఘిక సంఘటనలను ప్రభుత్వానికి ఆపాదిస్తూ దాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ ఏ విధంగా ప్రభుత్వం మీద కులాల చట్టంలో ఒక కుట్రలు పన్నాలనే ఆలోచన వైసీపీ చేస్తుందో దాన్ని తిప్పికొట్టేందుకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగింది. మరి గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ని వాడారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎవరు నానిగారితో మాట్లాడి అయినప్పటికీ మీరు ఆ బుద్ధి మార్చుకోక మరలా అదే విధంగా అదే స్క్రిప్ట్ మేము ఫాలో అవుతామని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీకు బూమరాంగ్ అయింది ఒకసారి, మళ్ళీ భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఈరోజు క్రిమినల్కి కులం ఏంటండి? రాష్ట్రంలో అంటే ఇంకా ఏ విధమైనటువంటి అకృత్యాలకు పాల్పడినా, ఏ విధమైన క్రిమినల్ చర్యలకు పాల్పడినా వాళ్ళని కులం ఆధారంగా ఈరోజు వాళ్ళకి శిక్షలు వేయాలా? వాళ్ళ కులం ఆధారంగా పోలీసుల వారి మీద చర్యలు తీసుకోవాలా? అలా అయితే ప్రతి మనిషి ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినవాడే, ప్రతి క్రిమినల్ కూడా. మరి వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళకి సమాజం ఆపాదిస్తూ పోతే మరి ఏ విధంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటుంది? ఈ వాదన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? ఏ దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎవరికైనా క్రిమినల్స్ కులాలు ఆపాదిస్తున్నారా? మీరు ఎందుకు ఆపాదిస్తున్నారు? అది కూడా తప్పుడు ఫోటోలు, మార్పింగ్ ఫోటోలు అన్ని కూడా బయట పెట్టి ఒక అనిశ్చితి రాష్ట్రంలో రగల్చాలని చెప్పని ముందుకు దూకుతూ దాని మీద ఒక జూమ్ కాల్ మీటింగ్స్ ఈరోజు మాట్లాడుతున్నటువంటి నిన్న సమావేశంలో ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా ఒకసారి పునరాలోచించుకోండి. వంగా గీత గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, దాడిశెట్టి రాజా గారు కానీ, జక్కంపూడి రాజా గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, తోట త్రిమూర్తులు గారు కానీ, ఇలా మీరు కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి, కొలసాల కన్నబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, మీ అందరూ ఓటంపాలు అయ్యారు కదా. మీ అందరినీ ప్రజలు ఓడించారు కదా. మీరు ఎలాంటి చేష్టలు చేయడం వల్లే ప్రజలను ఓడించారు కదా.
మళ్ళీ మీకు అయ్యే పనులు ఎందుకు? 23 కేసులు ఉన్న ఒక క్రిమినల్ని, ఒక సంఘటన జరిగితే దాన్ని పరామర్శించడానికి 32 కేసులు ఉన్న ఒక క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. మరి అదే ఘటనకి ఈరోజు పక్కనే మరి తునిలో జరిగింది కదా జాహ్నమైన పాప. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడెందుకు రెక్కలు కట్టుకొని వాడలేదు? అంటే శవాల మీద మనం పేలాలు ఏరుకోవాలి. కులాల కుంపట్లో రాష్ట్రాన్ని మొత్తం కూడా రగిల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలి, ప్రజల మనోభావాలతో ఆడుకోవాలి. 39,000 కోట్లు ఇచ్చామని చెప్పేసి నిన్న సమావేశంలో చెప్తున్నారు సామాజిక వర్గాలకి. అందులో వీళ్ళు చెప్పేవేటి? అమ్మఒడి ద్వారా ఇచ్చాం, పెన్షన్ ద్వారా ఇచ్చాం, రకరకాల స్కీముల ద్వారా ఇచ్చాం. ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం స్కీములను ఇవ్వట్లేదా? మీలాగే ఇచ్చిన ప్రతి రూపాయిని సామాజిక వర్గాల వారిగా లెక్క కట్టి చెప్తున్నారా? అది పద్ధత? ఈరోజు ప్రతి సామాజిక వర్గం మనిషి కూడా ఓటరే, వాళ్ళందరినీ కూడా ప్రజలుగానే చూడాలి. మరి దాన్ని సామాజిక వర్గాల వారిగా ఎందుకు విడదీస్తున్నారు? ప్రాంతీయ వారీలుగా మేము సమావేశాలు ఏర్పాటు చేస్తాం, కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వంతో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ప్రతి సామాజిక వర్గం కూడా కూటమి ప్రభుత్వంతో చాలా సంయమనంగా మంచి పాలన అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. కాబట్టి ఆ కులాల చట్టంలో కూటమి ప్రభుత్వం వెళ్లకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. కాబట్టి దీన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ చేయాలి, ప్రజల దృష్టి అంతా కూడా మరల్చి మనం చక్కగా ఈ కులాల కుంపట్లో మనం చలిగాచుకున్న ఆలోచనలో ఈ వైసీపీ నేతలందరూ కూడా ఉన్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీ కుయుక్తులన్నీ కూడా పక్కన పెట్టు. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగేటటువంటి అభివృద్ధిలో నువ్వు ఎలాగా తోడ్పడలేవు, కనీసం చూస్తూ కూర్చో. నువ్వు చేసింది లేదు, చెందింది లేదు. ఈరోజు కాపు భవనాల కోసం మాట్లాడినటువంటి ఇదే వైసీపీ నాయకులు మరి ఇక్కడ కేటాయించిన స్థలంలో మరి విలాసవంతమైన వైసీపీ భవనాలు కట్టుకున్నారు కదా. మరి ఆ రోజు మీకు సామాజిక వర్గాలు గుర్తురాలేదా? ఈ రోజు ఒకరోజు వచ్చినాయా? మాట్లాడుతూ పోతే మీరు చేసిన అంశాల గురించి 100 మాట్లాడగలం. కానీ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తీసుకెళ్లి కుల రాజకీయం చేయాలని చూస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూటమిలో ఉన్నటువంటి మేం కానీ సామాన్య ప్రజానికం కూడా ఊరుకోరు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ చీకొడుతున్నారు మీ వ్యవహారం చూసి. భవిష్యత్తులో దీనికి తగ్గ గుణపాఠం కూడా ఆల్రెడీ మీరు గతంలో అనుభవించారు, భవిష్యత్తులో కూడా అనుభవించబోతున్నారని మరొక్కసారి వైసీపీ నేతలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. నా పేరు అప్పికొండ గణేష్. నేను జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాను. అదేవిధంగా సత్యనారాయణపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాను. అయితే నిన్న రామచంద్రాపురంలో జరిగినటువంటి వైసీపీ కాపుల సమావేశానికి ఉద్దేశించి ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఏ రోజు కూడా కాపులపై ఇసింత కూడా ప్రేమ చూపించలేని వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏదో ముసల కన్నీరు కార్చి కాపుల గురించి ఏదో ఇలా మేము 39,000 కోట్ల రూపాయలు మేము గతంలో మంజూరు చేసాము, ఈరోజు మాకు తక్షణమే 9,000 కోట్లు మంజూరు చేయాలని ఈరోజు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు కనీసం ఏ రోజు కూడా ఒక కాపు సంఘ విద్యార్థికి కానీ తూర్పు కాపు సంఘానికి కానీ ఇంత కార్పొరేషన్లోని ఇంత నిధులు మేము కేటాయించి పేద విద్యార్థుల్ని విదేశాలకు పంపించడం చదివించారా? లేదా డాక్టర్ చదవడంలో మీరు సహాయం చేశారా? ఏ విధమైనటువంటి సహాయం చేశారో నిన్న జరిగినటువంటి కాపు సంఘ నేతలు చెప్పాలి ప్రజలకి. ఈ రోజేదో కాపు సంఘ నేతలు వాళ్ళ వైసీపీ నేతలు ముఖ్యంగా వాళ్ళు మభ్యపెట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ద్వారా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతుంది. గతంలో వ్యవహరించిన అమర్నాథ్ గారు మంత్రిగా వ్యవహరించారు. మంత్రిగా వ్యవహరించి కనీసం కాపు సంఘానికి ఒక బిల్డింగ్ కూడా కేటాయించలేని అసమర్థత మంత్రి ఆ రోజుల్లో నువ్వు. కనీసం ఏ రోజు కూడా కాపులపై నీకు ఇంత ప్రేమ కూడా కలగలేదు ఆ రోజు. ఏ రోజు కూడా తూర్పు కాపు సంఘం తరపు నుంచి కానీ కాపు సంఘం తరపు నుంచి కానీ ఎవరికి మీరు నిధులు కేటాయించారు? మీరు ఇప్పుడు చెప్తున్నారు 39,000 కోట్ల రూపాయలు మేము గతంలో 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసాం ఈ కార్పొరేషన్ల ద్వారా అని. ఎప్పుడు ఏది ఎవరికి చేశారు? మీరు అమ్మఒడిలో చేశారా కాపులకి? లేదంటే రైతు భరోసాలో చేశారా? పెన్షన్లు ఇచ్చి దాంట్లో చేశారా? మీరు చేసిందల్లా ఇదే చేశారు కాపులకి న్యాయం, ఇంకేమీ చేయలేదు. అందులోని కూడా మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీసేయడం కానీ లేదా అనేక విధాలుగా బీసీ సర్టిఫికెట్ల గురించి కానీ అనేక మార్లు ఇబ్బంది పడింది కాపు సంఘం కుర్రోళ్ళు కాపులు. కానీ ఈ రోజు వరకు ఏదో ముసలగన్నీరు కాచి ఈరోజు రామచంద్రపురంలో మీరు పెడితే సభ ప్రజలందరూ నమ్ముతారు అనుకుంటున్నారేమో.
ప్రజలందరూ నమ్మే ప్రసక్తి అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, చిత్తశుద్ధితో, ఆయన మీద నమ్మకంతో అందరూ కూడా ఓట్లేశారు. ఓట్లేసి ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఉప ముఖ్యమంత్రిని చేసి ఈరోజు అన్ని అంశాల గురించి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన కాపులకు ఒక్కడే కాదు కదా ఉప ముఖ్యమంత్రి. అదేదో కాపులకు ఒక్కడే అయినట్టు ప్రతిదానికి మొన్న విజయవాడలో జరిగిన సంఘటన కూడా ఒక క్రిమినల్ కి కులం అనేది ఆపాదించడం అన్నది తగదు. ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు కూడా అనేక మటర్లు జరిగాయి. ఏ రోజైనా మేము అందరూ కాపు సంఘ నేతలందరూ వచ్చి ఆ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజు కూడా పెట్టలేదు. మీరు ఈ రోజు పెట్టేసి ఏదో జనాలను మభ్య పెట్టేద్దాం, కాపులందరినీ రెచ్చగొట్టి ఏదో పూనకాలు అయ్యో పూనేద్దాం అంటే అది ఎవరో కూడా సహించేది లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులు అందరూ ఉన్నారన్నది కూడా మేము తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గంగుపం జగదీష్, జనసేన పార్టీ అనకాపల్లి మండలం. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న రామచంద్రపురంలో వైసీపీ కాపు నేతల యొక్క సమావేశం మన అందరం చూసాం. అయితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు వైసీపీ నాయకులు తట్టుకోలేక కులం అనే మాటతో నిన్న ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు, మా కాపు నాయకులు అందరికీ కూడా తెలుసు. ఈరోజు నిన్న సమావేశానికి ఎవరైతే వైసీపీ కాపు నేతలు హాజరయ్యారో వాళ్ళు మాత్రమే ఆ పార్టీకి అంకితం అయ్యారు. మిగతా కాపు నేతలు కానీ కాపు యువకులు కానీ అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో ఉన్నారన్న సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈరోజు చూసాం మనం, కృష్ణలంకలో ఒక రౌడీ షీటర్ని చనిపోతే ఆయనకు కులాన్ని వాడుకొని రాజకీయం చేద్దాం అనుకున్న నీచ బుద్ధి ఎవరికైనా మనం చూసామంటే కనుక ఈ వైసీపీ నాయకులకు మాత్రమే చెల్లింది. అది అంటే రౌడీ షీటర్కి కులం ఏంటండి? అసలు కులంతో రాజకీయాలు చేయడం ఏంటి? అసలు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. గతంలో అనకాపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి గుడివా అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయి లాంటి వ్యక్తిని మీడియా మిత్రుల ద్వారా మాట్లాడితే అది రాష్ట్రం అంతా చూస్తారని, హైలైట్ అవుతారని చెప్పి ఆయనకు ఒక దుర్బుద్ధి అయితే ఉంది. ఫస్ట్ నుంచి చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే పార్టీలో ఉన్నాం. అనకాపల్లిలో కాపు యువకులు కానీ కాపు నేతలు అందరూ కూడా జనసేన పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేస్తున్నారు. దయచేసి అమర్నాథ్ మీ యొక్క నీచ బుద్ధి మీరు మానుకోవాలి. గత 5 సంవత్సరాల్లో మీరు అనకాపల్లిలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, అలాగే కాపు నేతలు కూడా ఏమీ మీరు చేయలేదు. ఇక్కడ మీరు చూసాం, గత 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి 2 సంవత్సరాల్లో చేసి చూపించారు. అంతకు మించి చేసి చూపించారు అనకాపల్లి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దయచేసి మీరు కులగజ్జి మానేసి, కులాలని పేరుతో రాజకీయాలు మానేసి అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి కుల రాజకీయాలు కానీ చేస్తే కనుక మళ్ళీ మీ కాపులందరం కూడా ఇదే సమావేశం ద్వారా మీకు గట్టిగా సమాధానం చెప్పడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈశ్వరరావు, తుంపాల ఎంపీటీసీ, జనసేన పార్టీ. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మెచ్చి నచ్చిన నాయకులు. అలాంటి నాయకుడిని వ్యక్తిత్వ హనన చేయాలని, ఒక కులానికి పరిమితం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఈయన చూసి భయపడి గుబేలెత్తిపోయి ఈయన్ని కులానికి లేకపోతే వేరే విధంగా ఆయన్ని వ్యక్తిత్వ హనన చేస్తున్నారు. ఈ మధ్యన జరిగే సంఘటనలు మనం చూస్తున్నప్పుడు ప్రతిదానికి కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేయాలని చూస్తున్నారు ఏదో విధంగా. దాన్ని మేము జనసేన పార్టీ అనకాపల్లి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక వ్యక్తిని మీరు సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది అన్నట్లుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా మీరు హనన చేయాలని, ఆయన రాజకీయ లబ్ధి గురించి రాజకీయాలు చేయట్లేదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకి అధికారం లేనప్పుడే సొంత డబ్బులతోని మన ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు భూమి చేసుకునే రైతులకి ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చారు. అప్పుడు మీ ప్రభుత్వం ఉండేది కనీసం కౌలు రైతుల గురించి ఆలోచించలేని పరిస్థితిలో మీరు అంతా అజ్ఞానంలో ఉండేవారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ₹30 కోట్ల రైతుల ఖాతాలకే నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అలాంటి వ్యక్తిని మీరు వ్యక్తిత్వ హనన చేసి మీ తాలూకా రాజకీయ లబ్ధి పొందడం గురించి కాపుల ద్వారా ఆయన మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ సూచనలతో మైలవరం ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తూరి కిషోర్ బాబు మరియు పోలీస్ సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమం మైలవరం ఎల్బీఆర్సీ ఈటీ ప్రాంగణంలో 3 రోజులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ధ్యానం యొక్క ఆవశ్యకత, ప్రయోజనాలు, ఒత్తిడి నిర్వహణ, మానసిక ప్రశాంతత, విధి నిర్వహణలో ఏకాగ్రత పెంపు, ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి అంశాలపై హార్ట్ఫుల్నెస్
సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పించారు. పోలీస్ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించుకోవడంతో పాటు విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ధ్యానం దోహదపడుతోందని ఈ సందర్భంగా వివరించారు. పోలీస్ సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తూరి కిషోర్ బాబు, ఎస్ఐలు సుధాకర్, సతీష్, శ్రీను, గిరిసాయి, గిరిజామణి మరియు ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి సుమారు 60 మంది పాల్గొన్నారు. మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి, వారి జీవనోపాధికి కూటమి ప్రభుత్వం సహకరించాలని జాతీయ మత్స్యకార సంపద రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల పాల్మన్పేటలో మోసా అప్పలరాజు మత్స్యకార సంపద కార్యక్రమాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసా రాష్ట్రంలో 15,000 కుటుంబాలకు అందలేదని పేర్కొన్నారు. అలాగే డీజిల్ రేట్లపై సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 90% సబ్సిడీతో మత్స్యకారులకు బోటు యంత్రాలను ఇప్పించారని, అదేవిధంగా పథకంను రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల మత్స్యకారుల కుటుంబాలకు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని మోసే అప్పలరాజు కోరారు. సమావేశం అనంతరం జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. నా పేరు మోసా అప్పలరాజు, జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ప్రస్తుతానికి ఈరోజు మీడియా సమావేశం ఎందుకోసం అంటే, మత్స్యకారులకు రైతు భరోసా ఇచ్చామనేసి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు 15,000 మందికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 15,000 మందికి ఇంకా ఈ రోజు కూడా మత్స్యకార భరోసా అందలేని పరిస్థితి అయింది. ఈవేళ మత్స్యకార భరోసా ఇచ్చామని అంటున్నారు, అనేక రకాల నిబంధనలు పెడుతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఇమీడియట్లీగా మత్స్యకార భరోసాని ఇవ్వాలనేసి, మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కనుక మత్స్యకారులు వేటకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇమీడియట్లీ 20 రూపాయలు సబ్సిడీ, ఇప్పుడు 9 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి 20 రూపాయలు సబ్సిడీ మత్స్యకారులకు ఇవ్వాలని, ఇచ్చి మత్స్యకారులు ఆదుకోవాలని, జీవనోపాధికి ఎలాంటి నష్టం లేకుండా చూడాలని, ఇది రెండో డిమాండ్గా మేము పరిగణలోకి చేస్తున్నాము. అలాగే ఇంకోటి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ గ్రామంలో 90% అంటే 90% సబ్సిడీ మీద ఇంజిన్స్ ఇచ్చారు. అలాగే ఆయన ఆ స్టేట్ వాడిగా ఆయన సీఎం, ఉప ముఖ్యమంత్రి కాబట్టి మొత్తం మత్స్యకారులకు అందరికీ కూడా ఈ 90% సబ్సిడీ అమలు చేయాలి అనేసి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే, ఆయన అక్కడే కాదు, ఏ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చారో, ఎలా తెచ్చారో అనేది అందరికీ వర్తించేటట్టు స్టేట్ మొత్తం ఇవ్వాలని ఆ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు మత్స్యకారులకి PMMEY అనేసి పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల పథకాలు, చెరువుల మీద చేపలు పెంచుకోవడానికి అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ చేసి వీళ్ళకి లోన్స్ ఇచ్చి సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ మన స్టేట్లో మాత్రం అది అమలు చేయట్లేదు. కాబట్టి ఇమీడియట్లీ ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకొని మా డిమాండ్ని గుర్తుంచుకొని ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పథకాన్ని PMMEY కింద ఈ మత్స్యకారులకి ఈ చెరువులు, ఈ గుంటలు, అలాగే ట్యాంకుల్లో చేపల పెంపకానికి కూడా సహకరించి ఈ పథకాలని అమలు చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణని, మెరకనవని మా మత్స్యకారులు అందరూ ఉన్నారు, చేప పిల్లలు ఇస్తున్నారు. అలాగే నదుల్లో చేపలు వదులుతున్నాం అంటున్నారు. వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి, కాలువలు, గుంటలు నిండుతాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా వెంటనే ఈ సబ్సిడీలని, లోన్స్ కానీ, చేప పిల్ల సబ్సిడీలు కానీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటారనేసి కోరుకుంటూ, ఈరోజు ఈ సమావేశాన్ని మేము అర్జెంటుగా ఈ నెక్స్ట్ మంత్లో కమిషనర్ దగ్గర కూర్చొని మా ఆప్కాప్ చైర్మన్ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మా డిమాండ్స్ అన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి నెరవేర్చే వరకు కూడా మేము సాధిస్తామనేసి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు ఈ డిమాండ్లని తప్పనిసరిగా వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ పాకిరేపేట నియోజకవర్గంలో మత్స్యకారులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కెరటాలు పెరగడం, వేటకు వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే హోమ్ మినిస్టర్ గారు ఒకసారి మాట ఇచ్చారు, ఇక్కడ వెంకటనారాయణ కానీ నక్కమిల్లి మండలంలో కానీ పోర్టు కడతానని చెప్పారు. ఈ ఫిషింగ్ హార్బర్ కట్టడంలో మత్స్యకారులకు చాలా ఉపాధి కలుగుతుంది. ఎందుకోసం అంటే, మేమందరూ కూడా ఈ బోట్లో అందరూ కూడా ఈ సముద్రం కెరటాలు పడేటప్పుడు పిరమలపురం పోర్ట్లో ఇప్పుడు తెప్పలు తీస్తున్నారు. అక్కడ లోకల్ వాళ్ళు
వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు వీళ్ళు కూడా ఘర్షణ పడే పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ చక్రంగా జరగాలనుకుంటే మాత్రం మన నియోజకవర్గంలో అమ్మ అనితమ్మ గారు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ పోర్టు నిర్మాణానికి కృషి చేసి మత్స్యకార మినిస్టర్తో కానీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులతో కానీ చెప్పి ఈ డిమాండ్ కూడా మాకు నెరవేర్చాలని మీకు చేతులెట్టి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున వేడుకుంటున్నాం. ఈ రోజు మైలవరం పరిధిలో జాతీయ రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీ సందర్భంగా సుమారు 16 సంవత్సరాల వయసు గల బాలుడు నూజివీడు నుండి మైలవరం వైపు భారీ లోడుతో ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తుండగా పోలీసులకు కనిపించాడు. మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తూరు కిషోర్ బాబు ఆ వాహనాన్ని ఆపి విచారించగా సదరు బాలుడు మైనర్ అని, అతనికి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. మైనర్ కు ట్రాక్టర్ నడపడానికి అనుమతించిన ట్రాక్టర్ యాజమాని మరియు సంబంధిత మేస్త్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. సరే, మీ ఫాదర్ చనిపోయారు, అమ్మ పనులకి వెళ్ళలేదు, నువ్వు ఏదో ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటావు. ఇది కాదుగా మార్గం, ఇది కాదు కదా. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నావు నువ్వు ఇంట్లో, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు? నీ ఫాదర్ లేకపోవడం వల్లే కదా, అంటే ఆయన చనిపోవడం వల్లే కదా. నువ్వు తెలిసి తెలియక నువ్వు మైనర్ లైసెన్స్ లేకుండా నువ్వు హైవేలో పెద్ద పెద్ద లోన్లు వేసి నువ్వు తీయడం వల్ల ఇంకొక ఫ్యామిలీ రోడ్డు పడాలిగా. నువ్వు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నావు, ఇంకొక ఫ్యామిలీ అలాగే రోడ్డును పడి ఆ పిల్లలు కూడా స్ట్రగుల్ అవ్వాలి కదా. నువ్వు నిజంగా చేయాలి, నువ్వు ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ఇంకో మార్గం ఎత్తాలి. కానీ ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తారు మీరు? అదవుతుందా? నువ్వు తెలియజేసావు ఇది చేయకూడదు, ఎప్పుడు కూడా రిపీట్ చేయొద్దు. బట్ మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో మీ మేస్త్రి మీద మాత్రం చర్యలు తీసుకుంటాం, బండి మాత్రం స్టేషన్ లో పెడతాం. ఓకేనా? మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి ఇమీడియట్ గా రప్పించు. అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంట యాత వీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనను ఆదివారం వీఆర్ఓ పరిశీలించారు. ట్రైలర్ గా జీవనం సాగిస్తున్న సుబ్బలక్ష్మి ఇంట్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదం తీవ్ర నష్టం కలిగించింది. వీఆర్ఓ ఎస్ కుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కాలిపోయిన దుస్తులు, గృహ సామాగ్రి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద తీవ్రతను అంచనా వేసి బాధితురాల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నష్టపరిహారం అందించేందుకు ఎంఆర్ఓకు నివేదిక సమర్పించారు. శనివారం జరిగిన ఈ అగ్ని ప్రమాదం బొందల సుబ్బలక్ష్మి కుటుంబాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. భర్త మరణించిన తర్వాత ధైర్యంగా నిలబడి టైలరింగ్ చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్న ఆమెకు ఈ ఘటన మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. ఇంట్లో దీపం పెట్టి బయటకు వెళ్లిన ఆమె తిరిగి వచ్చేసరికి కస్టమర్ల బట్టలు, కొత్త చీరలు, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జీవనాధారమైన టైలరింగ్ సామాగ్రి పూర్తిగా నష్టపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. భర్త లేని వితంతువు, 2 ఆడపిల్లలతో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసే ముందు ఆలోచించి అధిక లాభాలను ఇచ్చే పంటలను సాగు చేయాలని ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పెందుర్తి నియోజకవర్గ కార్యక్రమంలో గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని పెందుర్తి నియోజకవర్గంలో 18,490 మంది రైతులకు 12,26 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చిరుధాన్యాలు పంటలు సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో సభవరం, పెందుర్తి మండలాల వ్యవసాయ అధికారులు పోతల సత్యనారాయణ, చంద్రవతి, ఎంపీడీఓ పి పద్మజ, మండల టీడీపీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, పిఎస్సిఎస్ చైర్మన్ గండి దేముడు, టీడీపీ యువనేత గండి వంశీదీప్, కూటమి నాయకులు ఇందల వెంకటరమణ, కోటాన అప్పారావు, కొన్నూరి వెంకటరమణ, దాసరి వెంకటరమణ, పడాల వెంకటరమణ, ఆకుల గణేష్, మామిడి శంకర్రావు, బయలుపూడి దేముడు బాబు, కర్రి కనకరాజు, జోకమ్మ స్వామినాయుడు, కోరాడ శ్రీనివాసరావు, పల్లా తాతారావు, గొర్లి రామునాయుడు, గొంప నరసింగరావు, మోటూరి సన్యాసి నాయుడు, పెద్దాడ రమణమ్మ, ఎంపీడీఓపీ పద్మజ, వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, పలువురు వ్యవసాయ సిబ్బంది, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. ఏపీ ఆయిల్ సీడ్ కోఆపరేటివ్ డ్రాప్స్ ఫెడరేషన్ చైర్మన్ మరియు ఎందుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గవర్నమెంట్ గండి బాబ్జీ గారికి, అలాగే బీజేపీ రామనాయుడు గారికి, అలాగే మన సభవరం మండలం చంద్రుడు గారికి, ఈ కార్యక్రమం ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత చక్కగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసిన రైతు సోదరులందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు ఇది. మొదటిలో వ్యవసాయ పెట్టుబడుల కోసం
మీకు ఈరోజు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల్లో ఇది ఒక పథకం. సూపర్ 6 పథకాలు అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లు తినే కిందలైతే అసెంట్కి వాడకుండా అసెంట్ పురుగుమందులు వాడకుండా కషాయంతోని ప్రతి ఉచితంగా చాలా పంట ఎదుగుదలకు కానీ ఈ పురుగులను నివారించడానికి కానీ చాలా మందులు ఉన్నాయి. మరి మనం ఇంట్లో వాడుకునే కూరగాయలు కానీ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు మన రైతు చేసినటువంటి సహాయం ఏ ఒక్క వృత్తిలో ఉన్నవారు కూడా ఎవరు కూడా చుట్టుకుని మాత్రమే ప్రతి మీటింగ్ కూడా రెడీ కావాలి. ఇంకొకటి రైతే కావాలనే దానికి నిరసన చూపించాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ కంచికచర్ల మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ 12వ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కంచికచర్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మండల పరిషత్ ఆధ్వర్యంలో మండల స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ డివిజన్ DLDOB లక్ష్మీకుమారి మరియు కంచికచర్ల MEO B బాలాజీ, మండల డిప్యూటీ MPDO ఇన్ఛార్జి నానిబాబు, మండల పరిషత్ కంచికచర్ల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ B జగదీష్ కుమార్ ఉన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీకుమారి ప్రభుత్వ సూచన మేరకు ప్రతి గ్రామంలో యోగా కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో యోగా ప్రజలందరూ సంతోషాలతో వర్ధిల్లాలని, ఇది మనకెంతో ఉపయోగపడుతుందని అధికారులు కూడా యోగా యొక్క ముఖ్య అంశాలను తెలిపారు. కార్యక్రమంలో యోగా మాస్టర్ ట్రైనర్ గా B అర్లప్ప మరియు N ప్రియాంక, PDO మండల పరిషత్ సిబ్బంది, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, కంచికచర్ల గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మీకు జన్మనిచ్చిన మీ తల్లిని మనస్ఫూర్తిగా మీ హృదయంలోకి తీసుకోండి. మీ తల్లి రూపాన్ని సందర్శించండి. పితృదేవో భవ. మీ జన్మనిచ్చిన తల్లిని మిమ్మల్ని పెంచి పోషించిన మీ తల్లిని హృదయంలోకి తీసుకోండి. ఆయన దర్శించండి, పాద నమస్కారం చేయండి తల్లిదండ్రులకి మీ మనసులోనే. ఆచార్య దేవో భవ. మీకు విద్యాబుద్ధులు నేర్పించిన మీ గురువుల్ని మీ మనస్సులోకి హృదయంలోకి తీసుకోండి, వాళ్ళని పాద నమస్కారం చేయండి. అదేవిధంగా ఈ సమాజంలో ఉన్న మీ కుటుంబ సభ్యులని, మీ వీధిలోని వాళ్ళని, మీ గ్రామంలోని మండలంలో ఉన్న అందరినీ మీ హృదయంలోకి తీసుకోండి. మన భారతదేశంలో ఉన్న అందరినీ ప్రశాంతంగా ఉండండి, మీతో పాటుగా మీరు ఉండండి. ధ్యానాన్ని కొనసాగించండి. నెమ్మదిగా తలకాయ వంచండి. మీ 2 చేతుల్ని రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి. చేతుల్ని ఛాతీ మీదకి తీసుకొని కళ్ళు తెరుస్తూ మూస్తూ, ఒకేసారి తెరవకూడదు, చేతులు ఛాతీ మీదకి తెచ్చుకొని కళ్ళు తెరుస్తూ మూస్తూ ధ్యానం నుంచి బయటికి రండి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల మండలం గొట్టుముక్కల గ్రామం అడవిలో వెంచేసి ఉన్న శ్రీ మద్దులమ్మ తల్లికి ఆదివారం వరద పాసం పోశారు. వర్షాభావ పరిస్థితులలో ఈ దేవతకు వరద పాసం పోస్తే భారీ వర్షం కురుస్తుందని గత శతాబ్దం పైగా నానుడి ఉంది. ఈ సందర్భంగా కంచుకచర్లతో పాటు విజయవాడ, గుంటూరు, ఖమ్మం తదితర ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మద్దులమ్మ తల్లి లోయలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ వరద పాసం కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆదివారం ఉదయం మద్దులమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గొట్టుముక్కల గ్రామానికి చెందిన చాగంటి సీతారామయ్య గారు నానా జనార్దనరావు జ్ఞాపకార్థంగా సుమారు 7 లక్షల వ్యయంతో ఆలయం వద్ద షెడ్ నిర్మించారు. రాజకీయ లబ్ధిక ఎంతటి దిగజారుతనానికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకాడడం లేదని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ రాజకీయాలకు కులాన్ని ఆపాదించడం సరికాదని హితవు పలికారు. జనసేన కేవలం కాపులకు మాత్రమే పార్టీ కాదని రాష్ట్ర అభ్యుదయానికి అవతరించిందని పేర్కొన్నారు. ఈ విషయాలను తెలియక కొందరు వైసీపీ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. పరిపక్వత లేని నాయకుల వైసీపీ వర్గాలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు గోరపల్లి సోమినాయుడు, రాపతి కిషోర్, పిన్నింటి వరలక్ష్మి పాల్గొన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి నష్టం కాదు. కాపు యువతంతా కూడా మీ కేసు చూస్తా ఉంది. మొన్న బుద్ధి చెప్పారు 2 సంవత్సరాల క్రితం. తరిమి మీ నియోజకవర్గంలో డిపాజిట్ రానంత ఘోరంగా మిమ్మల్ని ఓడించారు. మీరు ఇదే పందాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు మాట్లాడే గారు నిన్న అమర్నాథ్ రెడ్డి వచ్చేస్తా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో మీడియాలో వచ్చింది, నాకు బయట పంపించారు. గాజువాకలో పోటీ చేసినప్పుడు, భీమవరంలో పోటీ చేసినప్పుడు నేను కాపుని నాకు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ గారు తిరిగారు అని. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే, మీ నాన్నగారిని బట్టి నిన్ను మేము ఏమీ అనలేకపోతున్నాం, కానీ మాకేదో కాస్త లోపల కొద్ది అభిమానం ఉండి ఇంత దుర్మార్గమైన భాష, ఇంత దుర్మార్గమైన ఎత్తుగడలు ఈ వయసులో నీకు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. కులం పేరు పెట్టుకుని రాజకీయాలు చేసే అంత దిగజారుడు రాజకీయాలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యరు. కబడ్డారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న ఏదైతే ఈ కాపు జాతికి తలవంపులు తెచ్చే కార్యక్రమంగా నిన్న ఆ కార్యక్రమం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మీకు పుట్టగతులు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇని మీరు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అంటూ ముందుకెళ్తే మీకు రాజకీయంగా మీ ఊళ్ళో తిరగటానికి కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితి మా కాపు యువతే తెస్తుందని చెప్పి మనవి చేస్తూ, మిగతా పార్టీల్లో ఎలా ఉన్నారు, ఎవరినెవరు ఎలా పాడు చేసుకోకుండా సమన్వయంతో వెళ్తున్నారో బుద్ధి తెచ్చుకుని మెసలమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల తన గత కార్యాలయం నుండి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనిన శివరాజకీయాలు మానుకోండి. ఎందుకంటే స్వయంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చంద్రబాబుని కలిసి వారితో మాట్లాడిన అనంతరం నా బిడ్డ కేసులో నాకు చంద్రబాబు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నాను అని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిని మీరు జీర్ణించుకోలేక మీ నాయకులతో కలిసి శివరాజకీయాలు చేయడం ఏమాత్రం బాగోలేదని అన్నారు. చంద్రబాబు దృష్టికి వెళ్లగానే సి నాగరాజును సస్పెండ్ చేశారు. వారిపై ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇకనైనా మీ కుటిల బుద్ధిని ప్రజలకు చూపించకండి అని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఏదైతే విజయవాడ మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి సాయి కృష్ణ విషయంలో మరొక్కసారి తప్పటడుగు వేశారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసి
ఆ ఎంక్వైరీకి బాధ్యులైనటువంటి వారిని శిక్షించడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఈలోపు ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం ఏదైతే విజయవాడలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊటిన అదంతా మనం ఆ క్రెడిట్ అంతా మనం పొందేద్దామని రాత్రికి రాత్రి బయలుదేరి అక్కడ ఒక అలజడి వాతావరణం సృష్టించి పరామర్శల పేరుతో మీరు రాజకీయ శవనాటక రాజకీయాలు చేశారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మీరు కలిసిన తెల్లారే మరుక్షణం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వారిని పిలిచి మరి ఖచ్చితంగా సాయి కృష్ణ మృతికి బాధ్యులైనటువంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏదైతే తల్లి విజయలక్ష్మి గారు, మేనమామ నాగేశ్వరరావు గారు వీరు చాలా స్పష్టంగా మాకు కులాలు పార్టీలతో సంబంధం లేదు, ప్రభుత్వం ఇచ్చినట్టు హామీ మాకు చాలా సంతృప్తి ఇచ్చిందని చెప్పి వారి నోటి ద్వారా చెప్పడం మీకు చెంపలేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ తొందరపాటుతనానికి మీరు ఇటువంటి తొందరపాటు రాజకీయ కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేయటం మానేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు, పొలాలను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రమేష్ బాబు. మైలవరం ఎమ్మెల్యే వసంత మైనింగ్ మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి జోగి కృష్ణప్రసాద్ 40 నుంచి 50 అడుగుల లోతు మట్టి తవ్వి కోట్లు దోచుకుంటున్నాడని ఆరోపించిన రమేష్. యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా సిఆర్సీ ప్రాంగణంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న సత్యనందరావు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ 600 కోట్ల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పిడుగు. మంజూరైన నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించిన హరిప్రసాద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.